మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు. మనకైతే సిఆర్పిఎఫ్ నుండి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఏంటా నోటిఫికేషన్ అంటే సిఆర్పిఎఫ్లో పలు రకాల విభాగాలు అయితే ఉన్నాయి. దానిలో టెక్నికల్ అండ్ ట్రేడ్స్మెన్ విభాగం అని, పయనీరింగ్ విభాగం అని 2 విభాగాలు ఉన్నాయి. ఈ 2 విభాగాల్లో కానిస్టేబుల్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్కి సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ ఖాళీలకు సంబంధించి అప్లికేషన్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, ఎవరెవరు అర్హులు, ఏజ్ ఎంత ఉండాలా, ఫీజు ఎంత ఉంటుంది, ఎంపిక ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మన వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో వెల్కమ్ టు T1 అకాడమీ. నేను మీ ఆజాద్. సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. మనకి ఏదైనా ఒక సంస్థ నుండి ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవడానికంటే ముందు అసలు ఆ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఆ సంస్థ యొక్క పూర్వపరాలను తెలుసుకున్న తర్వాతనే మీరైతే ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఏ సంస్థ నుండి వచ్చిందంటే సిఆర్పిఎఫ్ అనే సంస్థ నుండి వచ్చింది. మరి సిఆర్పిఎఫ్ను ఎవరు ఏర్పాటు చేశారు, ఎప్పుడు ఏర్పాటు చేశారు, అసలు ఇది ఏం పని చేస్తుంది, దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. సిఆర్పిఎఫ్ దీనిని 1939 జూలై 27వ తారీఖు నాడు ఏర్పాటు చేశారు. యాక్చువల్గా సిఆర్పిఎఫ్ అనేది కొత్త పేరండి. దీనికంటే ముందు ఇంకో పేరు కూడా ఉన్నది. ఏంటి ఆ పేరు అంటే క్రౌన్ రిప్రజెంటేటివ్ పోలీస్. అంటే సిఆర్పిఎఫ్ కంటే ముందు దీని యొక్క పేరు ఏంటంటే క్రౌన్ రిప్రజెంటేటివ్ పోలీస్. మరి సిఆర్పిఎఫ్గా ఎప్పుడు మారిందంటే 1949 సంవత్సరం డిసెంబర్ 28వ తారీఖు నాడు మారింది. అప్పుడు మన హోంమంత్రి ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. అసలు దీనిని ఎందుకు ఏర్పాటు చేశారంటే అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో మన భారతదేశంలో వివిధ సంస్థానాలు ఉండేవి. ఆ వివిధ సంస్థానాలలో ఏమైందంటే ప్రజలు తిరుగుబాట్లు చేసేవాళ్ళు. ఎవరైతే వివిధ సంస్థానాల్లో ప్రజలు తిరుగుబాట్లు చేస్తారో ఆ ప్రజలను అణిచివేయాలనే ఉద్దేశంతో ఈ సిఆర్పిఎఫ్ని అయితే అంటే ఆ క్రౌన్ రిప్రజెంటేటివ్ పోలీస్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్రౌన్ రిప్రజెంటేటివ్ పోలీసే ఇప్పుడు ఈ సిఆర్పిఎఫ్గా రూపాంతరం అయితే చెందింది. మరి ఇప్పుడు మన భారతదేశంలో ఈ సిఆర్పిఎఫ్ ఏం పని చేస్తుందంటే దేశంలో ఎక్కడైనా అల్లర్లు జరిగినా లేకపోతే తీవ్రవాదులు ఎవరైనా దాడి చేసినా వాళ్ళ నుండి అయితే మన భారతీయులను రక్షిస్తుంది. అంతేకాకుండా దేశంలో పార్లమెంటు ఎన్నికలు కావచ్చు, అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, ఈ ఎన్నికలు జరిగేటప్పుడు అక్కడ భద్రతా దళాలు ఏవైతే ఉంటాయో ఆ భద్రతా దళాలు ఈ సిఆర్పిఎఫ్ వాళ్ళే. నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే టెక్నికల్ అండ్ ట్రేడ్స్మెన్ విభాగంలోను మరియు పయోనీర్ వింగ్ విభాగంలోను పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. టెక్నికల్ అండ్ ట్రేడ్స్మెన్ విభాగానికి వచ్చేసరికి ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే బ్రాస్ బ్యాండ్, బార్బర్, బగ్లర్, కోబ్లర్, కుక్, కార్పెంటర్, డ్రైవర్, మాలీ, మోటార్ మెకానిక్ వెహికల్, పైప్ బ్యాండ్, పెయింటర్, సఫాయి కర్మచారి, టైలర్, వాటర్ కెరియర్, వాషర్మాన్, ఇలా పలు రకాల పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఏ విభాగంలో? టెక్నికల్ అండ్ ట్రేడ్స్మెన్ విభాగంలో. అదే పయోనీర్ వింగ్ విభాగంలో ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే ప్లంబర్, తాపి మేస్త్రి, ఎలక్ట్రీషియన్, ఈ 3 పోస్టులు ఏమో పయోనీర్ వింగ్ విభాగంలో ఖాళీగా ఉన్నాయి. మరి ఈ పోస్టులకు సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 9175 ఖాళీలు ఉన్నాయి. ఈ 9175 ఖాళీల్లో పురుషులకు సంబంధించి 9096 ఖాళీలు ఉన్నాయి, స్త్రీలకు సంబంధించి 79 ఖాళీలు అయితే ఉన్నాయి. మరి ఈ ఖాళీలకు సంబంధించి అప్లికేషన్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందంటే ఏప్రిల్ 20, 2026 నుండి ప్రారంభమై మే 19, 2026 నాడైతే క్లోజ్ అవుతుంది. మరి మొత్తం ఈ 2 విభాగాల్లో 9175 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయని చెప్పుకున్నాము. మరి ఇవి దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోస్టులు. మరి మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే తెలంగాణ విషయానికి వచ్చేసరికి అయితేనేమో మొత్తం ఖాళీలు వచ్చేసి 353 ఖాళీలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో అయితే. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వచ్చేసరికి మొత్తం ఖాళీలు ఏంటంటే 504 ఖాళీలు అయితే ఉన్నాయి. మొత్తం వేకెన్సీస్ వచ్చేసేమో 9175. ఈ 9175లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 504 ఖాళీలు, అదే తెలంగాణకు సంబంధించి 353 ఖాళీలు అయితే ఉన్నాయి. సిఆర్పిఎఫ్లో 2 విభాగాల్లోనే ఉన్నాయి. ఏ విభాగం అంటే టెక్నికల్ అండ్ ట్రేడ్స్మెన్ అనే విభాగంలోను మరియు పయనీర్ వింగ్ అనే విభాగంలోను. టెక్నికల్ అండ్ ట్రేడ్స్మెన్ విభాగంలో ఏ పోస్టులు ఉన్నాయి? డ్రైవర్ పోస్టులని, కార్పెంటర్ పోస్టులని, ఇలా పలు రకాల పోస్టులు అయితే ఉన్నాయి. డ్రైవర్ పోస్ట్ అంటే కానిస్టేబుల్ డ్రైవర్ అని అక్కడ అర్థం. కార్పెంటర్ అంటే కానిస్టేబుల్ కార్పెంటర్ అని అర్థం.
మరి ఈ పోస్టులకు సంబంధించి ఎవరెవరు అర్హులు అంటే భారతీయ పౌరుడు ఎవరైనా కానీ ఈ పోస్టుకి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ ఎంత ఉండాలి? ఏజ్ విషయానికి వచ్చేసరికి జనవరి 1, 2026 నాటికి కనీసంగా 21 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ డ్రైవర్ పోస్ట్కి అయితే ఎలిజిబుల్, అంటే డ్రైవర్ కానిస్టేబుల్ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. అదే మోటార్ మెకానిక్ వెహికల్ కావచ్చు, కోబ్లర్ కావచ్చు, కార్పెంటర్ కావచ్చు, టైలర్ కావచ్చు, బ్రాస్ బ్యాండ్ కావచ్చు, పైప్ బ్యాండ్ కావచ్చు, గార్డనర్ కావచ్చు, బగ్లర్ కావచ్చు, పెయింటర్ కావచ్చు, కుక్ కావచ్చు, బార్గర్ కమ్ హెయిర్ డ్రెస్సర్ కావచ్చు, వాషర్ మ్యాన్ అండ్ ఉమెన్ కావచ్చు, వాటర్ క్యారియర్ కావచ్చు, సఫాయి కర్మచారి కావచ్చు, మ్యాసన్ కావచ్చు, ప్లంబర్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు. దీనికి సంబంధించి ఏజ్ ఎంత ఉండాలంటే, అంటే ఈ పోస్టుకు సంబంధించి ఏజ్ ఎంత ఉండాలంటే జనవరి 1, 2026 నాటికి కనీసంగా 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 23 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. కేవలం డ్రైవర్ పోస్ట్కి మాత్రమే 21 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉండాలి. మిగతా పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి. మరి ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా అంటే ఉంటుంది. ఎంత ఉంటుందంటే ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకైతేనేమో 5 సంవత్సరాలు ఉంటుంది, ఓబీసీ వాళ్ళకైతేనేమో 3 సంవత్సరాలు ఉంటుంది, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. అదే 1984 అల్లర్ల బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఉందంటే 8 సంవత్సరాలు ఉంది. అది ఓబీసీ వాళ్ళైతేనేమో 8 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతేనేమో 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. అంటే జనరల్గా ఇందాక ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు అని చెప్పుకున్నాం. ఇప్పుడు 1984 అల్లర్ల అప్పుడు ఎవరైతే బాధితులు ఉంటారో, అంటే ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి 10 సంవత్సరాలు ఉంటుంది. అదే ఓబీసీ వాళ్ళైతేనేమో జనరల్గా 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదే 1984 అల్లర్ల బాధితులు ఓబీసీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి 8 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. మరి ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది? అంటే జనరల్ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు, ఓబీసీ వాళ్ళకు వచ్చేసి 100 రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. అదే ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు, ఫీమేల్కు మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు అయితే ఫీజు అయితే లేదండి. మరి ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలంటే ఒక్కొక్క పోస్ట్కి అయితే ఒక్కొక్క రకంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే కావాలి. ఇప్పుడు మనం ఏ పోస్ట్కి ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలో చూద్దాం. ఉదాహరణకి డ్రైవర్ పోస్ట్ ఉంది. ఈ డ్రైవర్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలంటే ఎవరైతే ఈ డ్రైవర్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా 10వ తరగతి పాస్ కావాలి. 10వ తరగతితో పాటు వీళ్ళకు హెవీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలి. అంటే 10వ తరగతి పాస్ అయ్యి హెవీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ డ్రైవర్ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనిలోనే మరో పోస్ట్ అయినా మెకానిక్ మోటార్ వెహికల్, ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలంటే ఎవరైతే ఈ మెకానిక్ మోటార్ వెహికల్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా 10వ తరగతి పాస్ కావాలి. 10వ తరగతితో పాటు ఐటీఐ సర్టిఫికేట్ కూడా ఉండాలి. టెక్నికల్ ట్రేడ్స్ మ్యాన్ విభాగంలోనే ఆ 2 పోస్టులు చూసాం. ఆ 2 పోస్టులు కాకుండా మిగతా ఏ పోస్టులు అయితే ఉన్నాయో వాటికి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలంటే వాళ్ళు ఖచ్చితంగా 10వ తరగతి అయితే పాస్ అయి ఉండాలి. 10వ తరగతితో పాటు ఎందులోనైతే అప్లికేషన్ చేసుకుంటారో, ఉదాహరణకి కార్పెంటర్లో చేసుకుంటారు అనుకుందాం. కార్పెంటర్లో చేసుకుంటే ఆ కార్పెంటర్ సంబంధించిన ట్రేడ్ ఏదైతే ఉందో దానిలో మీకైతే ఖచ్చితంగా అనుభవం ఉండాలి. అదే మరో విభాగమైన పయోనీర్ వింగ్ విభాగంలో ఏ పోస్టులు ఉన్నాయంటే మ్యాసన్ అనే పోస్ట్ ఉంది, ఎలక్ట్రీషియన్ అనే పోస్ట్ ఉంది. మరి ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలంటే ఎవరైతే ఈ పయోనీర్ వింగ్ విభాగంలో మ్యాసన్ లేదా ఎలక్ట్రీషియన్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా 10వ తరగతి అయితే పాస్ కావాలి. 10వ తరగతితో పాటు నువ్వు ఎలక్ట్రీషియన్కి అప్లికేషన్ చేసుకుంటే నీకు ఎలక్ట్రీషియన్లో 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఉండాలి. మ్యాసన్లో అప్లికేషన్ చేసుకుంటే మ్యాసన్లో 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. మరి ఈ పోస్టుకు సంబంధించి ఎంపిక ఎలా ఉంటుంది? ఎంపిక వచ్చేసి 6 దశల్లో ఉంటుంది. మొదటి దశలో అయితేనేమో సిబిటి ఎగ్జామ్ ఉంటుంది. సిబిటి ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో అంటే మెరిట్ సాధిస్తారో వాళ్ళనైతే తర్వాత దశకి ఎంపిక చేయడం జరుగుతుంది. మరి సిబిటి ఎగ్జామ్ సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వచ్చేసరికి మొత్తం వచ్చేసి 100 మార్కులు, మొత్తం క్వశ్చన్స్ వచ్చేసి 100 క్వశ్చన్స్, అంటే 100 మార్కులు 100 క్వశ్చన్స్. మరి దీనికి సంబంధించి సిలబస్ ఏంటంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ లేదా హిందీ. ఒక్కొక్క దానికి కూడా వెయిటేజ్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. అదే జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ సంబంధించి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. అదే ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ సంబంధించి 25 క్వశ్చన్స్ అండ్ 25 మార్క్స్. అదే ఇంగ్లీష్ లేదా హిందీకి సంబంధించి
25 క్వశ్చన్స్ అంటే 25 మార్క్స్. మొత్తం వచ్చేసి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. టైం వచ్చేసి 2 గంటలు. మరి నెగిటివ్ మార్కింగ్ ఉందా అంటే ఉంది. ఎంత ఉందంటే 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంది. అంటే ఒక క్వశ్చన్ తప్పు అయితే నీకు 0.2 మార్క్స్ అయితే కట్ అవుతాయి. మరి ఎవరైతే ఈ సిబిటి ఎగ్జామ్లో మెరిట్ సాధిస్తారో వాళ్ళనైతే తర్వాత దశకి ఎంపిక చేయడం జరుగుతుంది. మరి తర్వాత దశలో ఏముంటుందంటే పీఈటీ ఉంటుంది, అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో అయితే ఖచ్చితంగా క్వాలిఫై కావాలి. కేవలం మీకు సిబిటి ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు, కానీ వీటిలో మాత్రం ఖచ్చితంగా అయితే క్వాలిఫై కావాలి. ఒకవేళ సిబిటిలో మెరిట్ వచ్చి ఇందులో ఫెయిల్ అయితే మిమ్మల్ని అయితే తీసుకోరు. అన్నిట్లో మీరు పాస్ అయిన తర్వాత మిమ్మల్ని అయితే సిబిటిలో వచ్చిన మార్క్స్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు. అంతేగాని సిబిటిలో అత్యధిక మార్కులు వచ్చి మిగతా దాంట్లో ఫెయిల్ అయితే మాత్రం మిమ్మల్ని అయితే తీసుకోరు. సిబిటిలో ఎవరైతే మెరిట్ సాధించారో వాళ్ళనైతే ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో ఏముంటుందంటే టెక్నికల్ అండ్ ట్రేడ్స్ మ్యాన్ విభాగంలో ఉన్న పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఒక రకంగాను, పయోనీర్ వింగ్లో ఏవైతే పోస్టులు ఉన్నాయో దానికి మరో రకంగాను ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. ముందుగా మనము టెక్నికల్ అండ్ ట్రేడ్స్ మ్యాన్ విభాగంలోని పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఎవరైతే టెక్నికల్ అండ్ ట్రేడ్స్ మ్యాన్ విభాగంలోని పోస్టులకు అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళు ఎవరైతే మెరిట్ సాధించారో సిబిటిలో వాళ్ళకు వచ్చేసి మేల్ అభ్యర్థులు అయితేనేమో 0.5 కిలోమీటర్ల పరుగు పందాన్ని 24 నిమిషాల్లో పూర్తి చేయాలి. అదే ఫీమేల్ అయితేనేమో 1.6 కిలోమీటర్ల పరుగు పందాన్ని 8 నిమిషాల 30 సెకండ్లో పూర్తి చేయాలి. ఏ పోస్టులకు అయితే డ్రైవర్ పోస్టులకు, మోటార్ మెకానిక్ వెహికల్కి, గార్డెనర్కి, పెయింటర్కి, కార్పెంటర్కి, బ్రాస్ బ్యాండ్కి, పైప్ బ్యాండ్కి, కాబ్లర్కి, టైలర్కు, బగ్లర్కు, అంటే టెక్నికల్ అండ్ ట్రేడ్స్ విభాగంలో కొన్ని పోస్టులకేమో ఈ విధంగా ఉన్నది పరుగు పందెం. అదే మరికొన్ని పోస్టులైన కుక్ లేదా వాటర్ క్యారియర్, బార్బర్ అండ్ హెయిర్ డ్రెస్సర్, వాషర్మ్యాన్ అండ్ వాషర్వుమెన్ అండ్ సఫాయి కర్మచారి, ఈ పోస్టులకు సంబంధించి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఎలా ఉందంటే పురుష అభ్యర్థులు అయితేనేమో 1.6 కిలోమీటర్ల పరుగు పందాన్ని 10 నిమిషాలలో పూర్తి చేయాలి. అదే ఫిమేల్ అభ్యర్థులు అయితేనేమో 1.6 కిలోమీటర్ల పరుగు పందాన్ని 12 నిమిషాల్లో పూర్తి చేయాలి. అదే పయోనీర్ వింగ్ విభాగంలో ఉన్న మ్యాసన్ పోస్టుకు మరియు ఎలక్ట్రీషియన్ పోస్ట్కి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఎలా ఉందంటే ఈ 2 పోస్టులు ఏవైతే ఉన్నాయో పయోనీర్ వింగ్ విభాగంలోని మ్యాసన్ పోస్ట్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ పోస్ట్ కావచ్చు, దీనికి సంబంధించి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఎలా ఉందంటే కేవలం ఈ పురుష అభ్యర్థులకు మాత్రమే ఉన్నది, మహిళా అభ్యర్థులకైతే లేదండి. పురుష అభ్యర్థులు వచ్చేసి 1.6 కిలోమీటర్ల పరుగు పందాన్ని 9 నిమిషాల్లో పూర్తి చేయాలి. ఎవరైతే ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై అవుతారో వాళ్ళకు వచ్చేసి నెక్స్ట్ టెస్ట్ ఏంటంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. ఈ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఎలా ఉందంటే హైట్ వచ్చేసి పురుష అభ్యర్థులకు అయితేనో 170 సెంటీమీటర్స్, అదే ఫీమేల్ అభ్యర్థులు అయితేనో 150 సెంటీమీటర్లు అయితే ఖచ్చితంగా ఉండాలి. మరి ఈ ఐటీ విషయంలో రిలాక్సేషన్ ఉందా అంటే ఉన్నది. ఎవరికి ఉందంటే షెడ్యూల్ ట్రైబ్స్ వారు ఎవరైతే ఉన్నారో అంటే ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి ఈ హైట్లో మాత్రం రిలాక్సేషన్ ఉంది. ఎంత ఉందంటే వాళ్ళు మేల్ అభ్యర్థులు అయితేనో 162.5 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది, అదే ఫీమేల్ అభ్యర్థులు అయితేనో 150 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది. మరి ఈ పోస్టులకు సంబంధించి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఎక్కడ ఉంటుందంటే మన తెలంగాణలో అయితేనేమో చాంద్రాయణగుట్ట సిఆర్పిఎఫ్లోను మరియు కేశవగిరి సిఆర్పిఎఫ్లోనూ అయితే ఉంటుంది. మరి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సంబంధించి ఎక్కడ ఉంటుంది? ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సంబంధించి వాళ్ళకైతే ప్రత్యేకంగా ఇవ్వలేదండి. వాళ్ళు ఎక్కడైనా చేసుకోవచ్చు, దగ్గరలో ఉన్న తమిళనాడులో కూడా చేసుకోవచ్చు. మరి ఈ పోస్టుకి ఎవరైతే ఎంపిక అవుతారో వాళ్ళకు వచ్చేసి జీతం ఎంత ఉంటుంది? జీతం విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఈ పోస్టులకు ఎంపిక అవుతారో వాళ్ళకు వచ్చేసి జీతం 21,700 నుంచి 69,100 రూపాయల జీతం అయితే ఉంటుంది. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.